జై బీసీ, బీసీల ఐక్యత వర్ధిల్లాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలైనటువంటి కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ ఇవన్నీ అగ్రకులాలకు చెందినటువంటి పార్టీలు. ఈ పార్టీలను రెడ్డి, వెల్మ, కమ్మ, మరి బ్రాహ్మణ వాళ్ళే నడపడం జరుగుతుంది. నా యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నా 2.5 కోట్ల బీసీలను కోరేది ఏంటంటే, ఈ బీసీ రాజకీయ నాయకులను కూడా కోరేది అంటే, ఈ పార్టీలలో పనిచేయకండి. ఈ పార్టీలలో పనిచేయడం ద్వారా మన యొక్క ఆత్మగౌరవాన్ని, మన యొక్క రిజర్వేషన్లను, మన యొక్క వాటను, మన యొక్క నిధులను, మన యొక్క ఉద్యోగాలను, మరియు విద్యాపరంగా వైద్య రంగంలో, పారిశ్రామిక రంగంలో, అన్ని రంగాలలో ఇలా స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు రాజుల కాలంలో కూడా ఇదే పరిస్థితి. రాజుల కాలంలో కూడా అప్పుడు కూడా ఆధిపత్య కులాలు, భూస్వాములు, అప్పుడు వాళ్ళ పెత్తనం ఉండే. ఈ స్వతంత్రం వచ్చినాక మన తెలంగాణ రాష్ట్రంలో ఈ రెడ్డి, వెల్మ, కమ్మ మరియు బ్రాహ్మణ ఆధిపత్య వర్గాలదే ఇలా చెలాయించడం జరుగుతుంది. ప్రతి ఒక్క దాంట్లో మనకు రాజకీయ పరంగానైతే తెలంగాణ రాష్ట్రంలో రెడ్డి సామాజిక వర్గం ఎంత ఉంటుందో 8-9 లక్షలు ఉంటారు జనాభా. 8-9 లక్షలు ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి వాళ్ళు ఇలా 43 మంది ఎమ్మెల్యే అవుతున్నారు. మరియు వెల్మ సామాజిక వర్గం కేసీఆర్ గారు లెక్క పెట్టడం జరిగింది. అంటే 1,02,000 మంది ఉంటుండే. 1,02,000 మంది ఉన్న వాళ్ళు ఎంతమంది అవుతారు? 13 మంది ఎమ్మెల్యేలు అవుతారు. అంటే 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 ఇలా ఎంత మనము 2.5 కోట్ల మంది ఉంటాం. మన వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలు అవుతారు? 20 మంది ఎమ్మెల్యేలు అవుతారు. ఇలా అంటే ఎంత వెనుకబడి ఉన్నాం మన వాళ్ళు కూడా రాజకీయంగా.